అరాచక రాక్షస పాలన నుండి కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసపురం, ఉప్పంగి, హరిజనవాడ తదితర ప్రాంతాలలో టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అందజేసి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా భావించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కష్టపడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా సంవత్సర కాలంలో కృషి చేశారని, రాబోయే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం లేకుండా అందరినీ ధనవంతుల్ని చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే అడిగి తెలుసుకొని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా కృషి చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, టీడీపీ ఇన్ఛార్జీలకు ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరుస్తూ, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పరిపాలన పట్ల వాళ్ళందరినీ కూడా మరి ఎలాంటి పరిపాలన ఈరోజు ఉంది, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేసి, అంతకుముందు కూడా 3 నెలల పెన్షన్ కూడా కలిపి 4,000 + 3,000 7,000 రూపాయలని మొట్టమొదటి మాసంలోనే వారందరికీ కూడా భరోసాగా అందివ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం, 3 పూట్ల కూడా నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మరి భోజనాలు వాళ్ళు కూడా మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న విధంగా వాళ్ళకు కూడా ఆ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. సంక్షేమ పథకాల వల్ల కానీ, అభివృద్ధి వల్ల కానీ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఒకళ్ళిద్దరికి అందకపోయినా మన ఇన్ఛార్జ్ గారు సుగుణమ్మ గారు వాళ్ళ సమస్యలు కనుక్కొని, అందరిని వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని అది పరిష్కార దిశగా పార్టీ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. ఇది మంచి పని చేయడానికి తొలి అడుగుగా భావిస్తున్నాము. అదేవిధంగా ఆగస్ట్ 15 నుండి ఫ్రీ బస్సు కానీ, ఇంకా నిరుద్యోగ వృత్తి కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వస్తాయి. అదేవిధంగా ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని మనుషుల అంటే గవర్న్ బై ద పీపుల్ అన్నట్లు పీపుల్ దగ్గర అంటే అందరి దగ్గర, ప్రజల దగ్గర సలహాలు, సూచనలు తీసుకొని నాకు తెలిసి ఈ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడా జరగదు. అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు. పిల్లలకి ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా చదువుకునే అవకాశం, వాళ్ళకి రుణ సాయం కూడా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బడు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ. మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అది ఈ సంవత్సరంలోనే చేశామని చెప్పి నిరూపించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 5 సంవత్సరాలు పడిన కష్టమంతా కూడా ఈ 1 సంవత్సరంలో మీరు తీర్చారు. ఖచ్చితంగా మేము అరాచక పాలన నుంచి ఈరోజు సుపరిపాలనలో పడ్డాము. చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి ప్రజలు తెలియజేసుకుంటున్నారు.